హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే అల్ల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఈ అల్ల పచ్చడిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఈ అల్ల పచ్చడిని మనం ఇడ్లీలోకి, దోసల్లోకి, వడల్లోకి ఇలా ఏ టిఫిన్‌లోకైనా ఈ అల్ల పచ్చడి చాలా బావుంటుంది. ముఖ్యంగా పెసరట్లలోకైతే ఈ అల్ల పచ్చడి కాంబినేషన్ చాలా బావుంటుంది. అలాగే రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ అల్ల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 150 గ్రాములు అల్లాన్ని తీసుకోవాలి. మీరు అల్లం తీసుకునేటప్పుడు ముదురుగా ఉన్న అల్లం తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు అల్లం పైనున్న తొక్కను తీసేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం 150 గ్రాములైనా సరే పైన తొక్క తీసేసేసరికి మనకి అల్లం అనేది 100 గ్రాముల వరకు వస్తుంది. కప్పుతో కొలుచుకుంటే ఇలా ఒక కప్పు అల్లం ముక్కలవుతాయి. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని ఒక ప్లేట్‌లో వేసుకొని ఎండలో కానీ, లేదంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరపెట్టుకోవటం వల్ల అల్లం ముక్కల్లో ఏమైనా తడి ఉంటే గనక ఆరిపోతుంది. మనకి పచ్చడనేది ఎక్కువ రోజులు నిలవుంటుంది. ఇప్పుడు ఒక పావు కేజీ చింతపండుని తీసుకొని, చింతపండులోని గింజలు, అలాగే కాడలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత మనం ఇంతకు ముందే శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని ఒకసారి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. మనం ఇలా చింతపండుని వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోవడం వల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడే ఇందులోకి ఒక స్పూను పసుపు కూడా వేసి కలిపి ఉడికించుకోవాలి. మనం పచ్చడిలోకి సెపరేట్‌గా ఏమీ పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇలా చింతపండు ఉడికేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది. చింతపండుని ఇలాగే ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోండి. లేదంటే అడుగంటిపోతుంది. చింతపండు గుజ్జు బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ తిక్కుగా అయిపోయిందనుకోండి మనకి పచ్చడి అనేది గట్టిగా వస్తుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేలోపు మరి కాస్త దగ్గర పడుతుంది. ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసి అది కాస్త చల్లారేలోపు మనం ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలను తీసుకొని వాటి తొడాలని ఈ విధంగా తీసుకోవాలి. మీరు ఎండుమిరపకాయలు తీసుకునేటప్పుడు మంచి కలర్ ఉన్నవి, అలాగే కారంగా ఉన్నవి తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి మంచి కలర్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు తొడాలన్నీ తీసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం తొడాలు తీసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలను వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయించుకోండి. మరీ ఎక్కువ మాడిపోయినాయి అనుకోండి మనకి టేస్ట్ మారిపోతుంది. అలాగే పచ్చడి కలర్ కూడా మారిపోతుంది. అందుకని లైట్‌గా ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఆరబెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కలను వేయించేటప్పుడు స్టవ్‌ని కాస్త లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఈ అల్లం ముక్కల్ని మనం ఎంత బాగా వేయించుకుంటే అంత ఎక్కువ రోజులు పచ్చడనేది నిలవుంటుంది. ఇవి సరిగా వేయించుకోలేదనుకోండి అల్లం పచ్చి వాసన వస్తుంది. అలాగే పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని ఈ అల్లం ముక్కల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి త్వరగా వేగిపోతుంది. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఆయిల్‌లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. ఈ మెంతుల్ని వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోండి. మాడిపోయినాయి అనుకోండి చేదైపోతుంది. అందుకని ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే మెంతులను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం అదే కడాయిలోకి ఒక 2 కప్పులు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనం ఈ అల్లం పచ్చడిని ఎక్కువగా టిఫిన్స్‌లోకే వాడుకుంటాం గాబట్టి, ఎక్కువగా పోపు దినుసులేమి వేయాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 6, 7 ఎండుమిరపకాయలు, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి ఆ వేడికి మరి కాస్త వేగుతాయి గాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మరి ఎక్కువ సేపు వేయించారంటే మాడిపోతాయి. ఇప్పుడు
ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇంతకు ముందే వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే మెంతుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్‌లా చేయాల్సిన అవసరం లేదు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలని ఇలా ఒలుచుకొని, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల పైన పొట్టేమి తీయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్‌గా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత, మీరు కావాలనుకుంటే పచ్చడిని ఇలాగే మిక్సీ జార్‌లో కూడా చేసుకోవచ్చు. లేదంటే గ్రైండర్ ఉంది అంటే గనక గ్రైండర్‌లో వేసి చేసుకోండి. నేనైతే గ్రైండర్‌లో చేస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ గ్రైండర్‌లో డైరెక్ట్‌గా వేస్తే గ్రైండర్ అనేది సరిగ్గా రన్ అవ్వదు. అందుకని నేను మిక్సీ జార్‌లో ముందు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని, ఆ తర్వాత గ్రైండర్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 150 గ్రాములు ఉప్పును కూడా వేసుకొని, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఉప్పు, అలాగే ఎండుమిరపకాయలోని గింజలు కూడా మెత్తగా నలిగిపోవాలి. అప్పటి వరకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నలిగిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు చల్లారిపోయిన తర్వాత ఈ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండును కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా తొక్కలనేవి ఉండకూడదు. పచ్చడిని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. నేనైతే 3/4 కేజీ వరకు బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని వేసుకున్నాను. బెల్లాన్ని ఇలా తురిమి వేసుకోండి. అప్పుడే గ్రైండర్‌లో వేస్తే మనకి గ్రైండర్ అనేది స్ట్రక్ అవ్వకుండా చక్కగా రన్ అవుతుంది. మీరు గడ్డలు గడ్డలుగా వేశారనుకోండి గ్రైండర్ అనేది స్ట్రక్ అయిపోయి సరిగ్గా తిరగదు. అందుకని ఇలా తురిమి వేసుకోండి. బెల్లం కూడా మీరు తీపికి తగినట్లుగా వేసుకోండి. తీపి తక్కువ తినేవాళ్ళైతే ఒక 1/2 కేజీ వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 3/4 కేజీ వరకు పడుతుంది. నేనైతే 3/4 కేజీ వరకు బెల్లాన్ని వేసుకున్నాను. ఈ అల్ల పచ్చడికి బెల్లం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత మరి కాసేపు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నలిగిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే మరి కాస్త వేసుకోండి. కానీ నేను వేసిన ఉప్పు, కారం, పులుపు, బెల్లం అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఇలా మెత్తగా నలిగింది కదా! ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసి కలుపుకోవాలి. అలాగే ఈ పచ్చడికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్, అలాగే క్వాంటిటీస్ అన్నీ డిస్క్రిప్షన్‌లో నేను రాసి పెడతాను. మీకు ఈ పచ్చడికి సంబంధించి మరేమైనా డౌట్లున్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఒకసారి చెక్ చేయండి. పచ్చడిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ, జాడీలో కానీ నిల్వ చేసుకొని తడి తగలకుండా వాడుకుంటే సంవత్సరం మొత్తం ఉన్నా కూడా మనకి పచ్చడనేది పాడవదు. మనకెప్పుడైనా టిఫిన్స్‌లోకి చట్నీ చేసే టైం లేనప్పుడు మనం ఏ టిఫిన్‌లోకైనా కూడా చక్కగా ఈ పచ్చడి వేసుకొని తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.